రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తినాలంటే రెస్టారెంట్ కి వెళ్ళాలా ఏంటి? సింపుల్ గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ కాస్త మెత్తబడిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 టమాటాలు, 1 ఇంచి అల్లం ముక్క, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అల్లం ఇంకా వెల్లుల్లి, ఒక 5-6 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ మైన నువ్వులు, ఇంకా ఒక 5-6 మిరియాలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన చికెన్ ఉడకడానికి వీలుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని పేస్ట్ ని ఆయిల్ లో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చారంటే పేస్ట్ లో నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో ఉడికించుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడినంత నీళ్లు వేసి హై ఫ్లేమ్ లో 10-15 నిమిషాలు ఉడికించుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.